హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ తెలియజేస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యుమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. భగవద్గీత ప్రథమ అధ్యాయంలోని 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యుమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. మహీపతే, ఓ ధృతరాష్ట్ర మహారాజా అంటూ సంజయుడు విన్నవిస్తున్నాడు. అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే సతి, పిమ్మట శస్త్రములు పడుట ప్రవర్తించినదగుచుండగా కపిధ్వజః పాండవః, హనుమధ్వజుడైన అర్జునుడు వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా, వ్యవస్థ చేయబడిన దుర్యోధనాదులను చూచి ధనుః ఉద్యమ్య తదా, వింటిని ఎక్కుపెట్టి ఆ సమయమునందు హృషీకేశం ఇదం వాక్యం ఆహ, ఇంద్రియ ప్రేరకుడగు శ్రీకృష్ణుడితో ఈ వాక్యమును చెప్పెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అంతలో శస్త్రములు పడుచుండగా అర్జునుడు దుర్యోధనాదులను చూచి ధనస్సును ఎక్కుపెట్టి ఆ సమయమున శ్రీకృష్ణునితో ఇట్లు చెప్పెను అంటూ సంబోధిస్తున్నాడు. వ్యవస్థ అనగా శాస్త్ర నిరూపిత నియమము, వ్యవస్థితులు అనగా నియమము గల విశిష్టులు, దుర్యోధనాదులు అనగా మలిన సాత్విక వృత్తులు. కొంతమంది ఇది శాస్త్ర నిరూపితము, అది శాస్త్ర నిరూపితము అంటూ కొన్ని నియమాలు కలిగి ఉంటారు. ఆ నియమాల్లోనే ఎప్పుడూ ఉన్న వాళ్లను విశిష్టులు అన్నారు. ఈ విశిష్టులు అనబడే వాళ్లే మలిన సాత్విక వృత్తులు అనబడతారు. అనగా వాళ్లకు ఆత్మజ్ఞానం తెలియక అనాత్మ సంబంధమైన కర్మకాండలోనే ఉంటారు గనక వాళ్ళనే విశిష్టులు అన్నారు. అలాంటి విశిష్టులనబడు దుర్యోధనాదులను చూచి అర్జునుడు చెప్పబోతున్నాడు, చెప్పడానికి ఉపకరిస్తున్నాడు అంటూ ఈ శ్లోకం చెబుతోంది. ఇందులో మనం విచారించదగిన విషయం ఏమిటంటే, కపిధ్వజః అనగా కపికేతనుడు, కపిధ్వజము గల రథము గలవాడు అర్జునుడు. కంపతే చలతీతి కపి, కపి చలని, చెలించునది కనుక కపి, చెలించు స్వభావము గలది ఏదైతే ఉందో దాన్ని కపి అన్నారు. ఇక కపి అంటే మనం బాహ్యార్థంగా చూసినట్లయితే వానరము లేదా చపల చిత్తము గల కోతి అని అంటాం. దాన్ని కపిధ్వజ అనే పదం ఇక్కడ ఎందుకు చెప్పబడిందంటే, చెలించునట్టి స్వభావం గలదే కపి అంటూ, అట్టి చెలించునట్టి శ్వాసయే జీవుని యొక్క కపికేతనం. మనలో ఎప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములో కదులుతూ ఉన్నటువంటి యొక్క ఏ వాయుపుత్రుడైతే ఉన్నాడో అదే కపికేతనము అన్నారు. సంకల్ప కుండలిని శ్వాస హనువుల యొక్క చలనమే వాయురూప హనుమంతుడు.
సంకల్ప, కుండలిని, శ్వాస అణువుల చలనం ఏదైతే ఉందో దాన్ని హనుమంతుడు అన్నారు. ఇప్పుడు సంకల్పము పెరుగుతూ ఉంటే శ్వాస యొక్క వేగం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ సంకల్పము అనేది కుండలిని శక్తికి ఆధారం. కుండలిని శక్తికి ఆహారం ఇస్తూ ఉంటాం. సంకల్పం అనేది మనలో ఉన్న కుండలిని శక్తికి ఆహారం. అట్టి కుండలిని శక్తి నుంచి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములో కదులుతున్నటువంటి యొక్క వాయు రూపమే హనుమంతుడు అన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది వాళ్ళ యొక్క స్థితిగతులను చెబుతూ మాది పెద్ద మహాభారతం, మాది పెద్ద రామాయణము, మాది చెబితే వడవదు అంటూ కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు మహాభారతంలో వాయుపుత్రుడు భీమసేనుడు, రామాయణంలో వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి. వాయుపుత్రుడు లేని మహాభారతము గాని, వాయుపుత్రుడు లేని రామాయణము గాని ఉండే అవకాశం లేదు. ఎట్లా అంటే ఇప్పుడు వాయుపుత్రుడు లేకుండా మహాభారతం రుచించదు, ఆంజనేయ స్వామి లేకుండా రామాయణము రుచించదు. అట్లాగే మనలో కూడా ఈ వాయుపుత్రుడు అనబడే హంస స్వరూపం లేకపోతే మన భారతము లేదు, మన రామాయణము లేదు, అనగా మన జీవిత గమనమే లేదు. మనలో వాయుపుత్రుడు అనబడే హంస స్వరూపం ఉన్నది గనకనే మన జీవితం అనబడే మహాభారతం ఉన్నది, మన జీవితం అనబడే మన వ్యవహారం అనబడే రామాయణము ఉన్నది. అందువల్ల వాయుపుత్రుడు లేక భారత రామాయణాలు ఏ విధంగా ఉండే అవకాశం లేదో అట్లాగే వాయు స్వరూపం అనబడే ఈ హంస స్వరూపం లేకపోతే మన యొక్క విధి విధాయకము, మన యొక్క వ్యవహారము ఉండే అవకాశం లేదు. అందుకే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మావతు తద్వక్తారమవతు, అవతు మాం అవతు వక్తారం అంటూ వేదం చెబుతుంది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ నీవే, ఓ వాయువా నీకు నమస్కారము, నీవే ప్రత్యక్షమైన బ్రహ్మమై ఉన్నావు. ఋతం వదిష్యామి, అనుభవంతో చెబుతున్నాను. సత్యం వదిష్యామి, సత్యముగా చెబుతున్నాను. ఓ వాయువా నీకు నమస్కారము. ఏ వాయువు? ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్న హంసస్వరూపమే ఆత్మస్వరూపమై ఉన్నది. మనలో ఉన్న ఆత్మస్వరూపమే హంసస్వరూపముగా బయట తెలియబడుతూ ఉంది. అందువల్ల ఆ హంసస్వరూపము ఆత్మను ఆధారం చేసుకుని ఉంది గనుక, ఆ ఆత్మస్వరూపమే హంసస్వరూపమే ఉన్నది గనుక, ఓ వాయువా నీకు నమస్కారము, నీవే ప్రత్యక్షమైన బ్రహ్మమై ఉన్నావు. అది నేను అనుభవంతో చెబుతున్నాను, సత్యముగా చెబుతున్నాను. ఎందువల్ల అంటే నీవు త్రికాలాబాధ్యమైన ఆత్మస్వరూపానివి. 3 కాలాలలో 3 అవస్థలలో ఎప్పుడు ఉన్నావు గనక నీవు సత్యస్వరూపునివి, నీవే నిత్యస్వరూపానివి అంటూ వేదం మనకు చెబుతుంది. అట్లాగే హనుమధ్వజము అంటే ఈ దేహమనే రథానికి పైభాగమున, అనగా మానవ దేహం అనే రథానికి పైభాగం అంటే ఈ బ్రహ్మాండమునందు, ఈ బ్రహ్మాండమునందు ఎప్పుడు కదులుతున్నటువంటి ఒక ఏ శ్వాస అయితే హంసస్వరూపమైతే ఉందో అట్టి కదలిక గల హంసస్వరూపమే హనుమధ్వజము. అందువల్ల అట్టి హనుమధ్వజముతో కూడినటువంటి యొక్క అర్జునుడు
శ్రీకృష్ణ పరమాత్మతో తన యొక్క రథాన్ని నిలుపుమని చెప్పబోతూ ఉన్నాడు. అందువల్ల రథము అంటే ఏమిటో, మరి గుర్రములంటే ఏమిటో ఇవన్నీ కొంత మనం తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో ప్రథమాధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక మహావీరుల యొక్క వృత్తాంతం అంతా మనం ముందుగా అంతరార్థంగా గ్రహించితే మనలో నిజమైన ఆత్మజ్ఞానం సిద్ధించి సత్యయుద్ధము, ధర్మయుద్ధము, జ్ఞానయుద్ధము చేసి మోక్షమనే తీరాన్ని చేరుకోగలం. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.